తెలంగాణ కనుకొస్తే ఇక మాటలు మంటలే అంటూ ఇచ్చారు. ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హీట్ మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో 17 నియోజకవర్గాలలో 14 గెలిచి తీరాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. కొద్దిపాటి గౌరవప్రదమైన ఓట్లైనా తెచ్చుకొని తిరిగి తమ సత్తా చాటాలంటూ అటు బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. ఉన్న 4 సీట్లకు అదనంగా మరొక సీటైనా గెలిచి తీరాలన్న కసితో బీజేపీ పనిచేస్తుంది. ఇప్పటికే అటు బీజేపీ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గాల వారీగా క్లస్టర్లుగా విభజించారు. ఏబీసీ అంటూ వాటిని కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. అక్కడ అనేక మంది నేతలను దించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీలను బలోపేతం చేసుకొని అటు పోలింగ్ బూత్కు ఓటర్లు వచ్చేలా తమ పార్టీకి వేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. 2 పార్టీలు హోరాహోరీగా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. 3 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కూడా ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే వాళ్ళ అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తి కాబోతుంది. ఈ నెల 14 నుంచి మే 11 దాకా వివిధ సభల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. 28 రోజుల పాటు జరిగే ప్రచార సభల్లో 50 సభల్లో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ 100 రోజుల కాంగ్రెస్ పాలనను పోలుస్తూ కరపత్రాలు తయారు చేశారు. అటు నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపైన సూచనలు చేశారు అనే వార్తనిచ్చింది. ఇకపై మాటలు మంటలే. అన్ని పార్టీలు కూడా ఇప్పటికే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. అటు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి టార్గెట్గా, కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. కానీ వాళ్ళ విమర్శలకు గట్టిగా జవాబు చెప్తున్నారు. వాళ్ళు చేసిన అక్రమాలతోనే ప్రజలందరూ కూడా వాళ్ళకి కర్ర కాల్చి వాత పెట్టారు. అయినా కూడా బుద్ధి రాలేదంటూ తీవ్రస్థాయిలో వాళ్ళపైన విరుచుకుపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 28 రోజుల్లో 50 సభలు. ఇంకా ఈ మాటల తూటాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మాటల తూటాలు పేలే అవకాశం మరింతగా ఉంటుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న విషాద ఘటన. అటు విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్ రతన్ ఆయన హఠాన్ మరణం చెందారు. నిన్న గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పగూలిపోయారు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కాపాడడానికి వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. కానీ ఆయన ఆ చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంటనే ఆయన మృతదేహాన్ని అటు డీజీపీ నుంచి ఆయన పోలీస్ అధికారులందరూ కూడా సందర్శించారు. ఆయన కుటుంబానికి పరామర్శలు తెలియజేశారు. మరో 6 నెలల్లో రిటైర్ అయ్యే డీజీ అధికారి ఆయన అకస్మాత్తుగా ఈ రకంగా మృతి చెందారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాలలో ఆయన పనిచేశారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఏ హోదాలో పనిచేసినా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఆయన విజిలెన్స్ అధికారిగా ఉన్నారు. ఆయన దర్యాప్తు చేసి అనేక విషయాలను ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలందరూ కూడా కాళేశ్వరం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ నిన్న ఉదయం జాగింగ్ చేస్తూ ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. మాసివ్ హార్ట్ అటాక్ రావడంతో ఆయనను వైద్యులు కాపాడలేకపోయారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి. మరి కాసేపట్లోనే ఏఐజీ ఆసుపత్రి నుంచి ఆయన మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు బంధువుల కోసం కుటుంబ సభ్యుల కోసం ఉంచిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం అటు మహాప్రస్థానంలో ఆయనకు అధికార లాంఛనాలతో పోలీస్ బ్యాండ్తో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన మృతి పట్ల అటు సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఒక సమర్థవంతమైన అధికారిని కోల్పోయాము, ఇది నిజంగానే తీరని లోటు అంటూ వాళ్ళందరూ కూడా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా వేశారు. ఇక ప్రచారాల విషయానికి వస్తే 28 రోజుల్లో 50 సభల్లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అలానే ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహంతో అటు బీజేపీ ముందుకెళ్లబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గళమెత్తుతారనే వార్తనిచ్చారు. ఇప్పటికే సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు నల్గొండలో పర్యటించారు, జనగాంలో పర్యటించారు, ఇటీవల కరీంనగర్ కూడా వెళ్ళారు. ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి ఆయన దిగుతారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నిన్న అటు పంచాంగ శ్రవణం జరిగింది రవీంద్ర భారతిలో, దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు.
తిరుగులేని రేవంత్ అంటూ అటు ఆంధ్రజ్యోతి వార్తనిచ్చింది. సంవత్సరం దాకా ఆయనకు ఎదురు లేదు. లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కు సత్ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కాములు బయటపడతాయి. కొందరికి శిక్షలు ఖాయం. ఎక్కువ ఎన్నికల నాటికి రాహుల్కి మంచి రోజులు వస్తాయి. 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు అంటూ అటు గాంధీ భవన్లో జరిగిన పంచాంగ శ్రవణంలో ఆయన పంచాంగ శ్రవణకర్త చెప్పారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. నిన్న అటు ఆసక్తికర సంఘటన, అటు కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో పంచాంగ శ్రవణం చేశారు. అక్కడికి వచ్చిన వేద పండితులు పంచాంగ శ్రవణం చేస్తూ ఒక్కొక్క రాశి గురించి వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్లో అంతర్గతంగా అందరూ నేతలు చెప్తూ వస్తున్నారు, కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి, ఆయన మాట్లాడే మాటలతో చేటు వస్తుంది, ఆయన ఓటమి పాలైన ఇంకా ఏమాత్రం తీరు మార్చుకోలేదు, ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది, పార్టీ కూడా నేతలు దూరం అవుతున్నారు, కేవలం కేటీఆర్ నోటి దురుసు వల్ల, ఆయన అహంకారపూరిత వ్యాఖ్యల వల్ల అంటూ పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే నిన్న అక్కడ పంచాంగ శ్రవణం చేస్తున్న ఆయన పండితుడు, ఆయన కూడా వేద పండితుడు, ఆయన కూడా మకర రాశి కేటీఆర్ది, ఆ రాశి వారి గురించి చెప్తూ నోటిని అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటూ చెప్పారు. దానికి సంబంధించిన వార్త మాటతో తంటాలు అంటూ ఇచ్చారు. మృదువుగా ఆచితూచి మాట్లాడాలి, దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు, కొంత నష్టం, జాగ్రత్తగా ఉండాలంటూ కేటీఆర్ను ఉద్దేశించు పంచాంగ పఠనం చేశారు. ఆ సమయంలో కేటీఆర్ ఆయన తన గురించే చెప్తుంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు. నేతలు మాత్రం కరెక్ట్గానే పంచాంగ శ్రవణకర్త కరెక్ట్గానే చెప్పారంటూ వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్న అటు కేజ్రీవాల్కు అటు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఎం అయితే అరెస్టు చేయొద్దా, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు, ఆయన ఎవరైనా సరే చట్టం ప్రకారమే పనిచేయాలి, ఎవరైనా సరే చట్ట పరిధిలోకే వస్తారంటూ ఆయన పైన వ్యాఖ్యానించింది. దాంతో ఆయన రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు. ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు, అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే అంటూ ఆప్ కన్వీనర్ హోదాలో కుట్రకు పాల్పడ్డారు. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. గోవా ఎన్నికల్లో డబ్బుల చేరివేతను వివరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అరెస్టు అక్రమం అంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను కొట్టివేసింది అనే వార్తనిచ్చారు. నిన్న కవిత ఒక లేఖ రాసింది. నిన్న ఆమెను కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు. 4 పేజీల లేఖ రాసింది. అటు జస్టిస్ను ఉద్దేశిస్తూ ఆమె రాసింది, ఈ కేసులో తాను బాధితురాలిని, తన ఫోన్ నెంబర్ బహిర్గతం చేయడం ద్వారా తన ప్రైవసీని దెబ్బతీశారు, రాజకీయంగా ఎదుగుతున్న తనను వ్యక్తిగతంగా రాజకీయంగా తన ప్రతిష్టకు తూట్లు పొడిచారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆ విచారణకు సహకరించాను, 4 సార్లు దర్యాప్తు సంస్థల వద్దకు విచారణకు హాజరయ్యాను, ఎప్పుడు విచారణకు సహకరించినా కావాలని ఈడీ ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఉంది, తనంతట తానుగా తన సెల్ ఫోన్లు ఇచ్చాను, కానీ ఈడీ చూస్తే వాటిని సెల్ ఫోన్లను ధ్వంసం చేశానంటూ తనపైన నెపం వేసింది, తనపైన ఆరోపణ చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా తాను ఒక తల్లిని, బాధ్యత గల తల్లిని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ 4 పేజీల లేఖ రాసింది. అయితే ఆమెను కూడా 10 రోజుల పాటు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ కొట్టివేయడంతో అటు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి కవిత తరపున న్యాయవాదులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ట్యాపింగ్ కేసులో తెలంగాణలో ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తుంది. రోజుకో కొత్త పేరు తెర మీదకి వస్తుంది. ఇప్పటికే ఓఎస్డీ రాధాకిషన్ రావు 6 రోజుల కస్టడీ నేటితో ముగిసిపోతుంది. ఈరోజు ఆయన కోర్టులో హాజరుపరుస్తారు. ఆయన మరో 2 రోజుల పాటు కస్టడీ కావాలని కోరే అవకాశం అయితే కనపడుతుంది. ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. రాధాకిషన్ రావు విచారణలో మొత్తం ఈ వ్యవహారంలో 10 మంది బీఆర్ఎస్ నేతలు తమకు ఆదేశాలు ఇచ్చినట్లుగా పోలీసు విచారణలో ఆయన చెప్పారని తెలుస్తుంది. అటు ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పొసగుచ్చినట్లు వివరించారు. టాస్క్ ఫోర్స్లో చేసిన అవకతవకలపైన ఆయనను ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడ్డారు, భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులందరినీ కూడా ఎవరికి చేరవేశారు, ఎండ్ బెనిఫిషరీ ఎవరు అనే దానిపైన కూడా ప్రశ్నించారు. న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా ఆయనకిచ్చారు. కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు నేటితో ముగియనున్న రాధాకిషన్ పోలీస్
కస్టడీ అటు ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు జరుపుతున్నారు. ప్రణీత్ రావు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వచ్చే వారం ఈ కేసులో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. రోజుకో కొత్త పేరు తెర మీదకి వస్తుంది. ఈ ట్యాపింగ్ కేసు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న నల్గొండలో 3 కానిస్టేబుల్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు కూడా అటు ఉన్నత కుటుంబాలకు సంబంధించిన మహిళల ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్లకు వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా ఆ ఫోన్ నెంబర్ల ద్వారా సేకరించి వాళ్ళపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త కూడా వస్తుంది. వాళ్ళని రహస్య ప్రాంతంలో ఉండి విచారిస్తున్నారు. వాళ్ళ నుంచి మరిన్ని వివరాలు వస్తాయి. ఏ రకంగా వాళ్ళు ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎలా వివరాలు సేకరించారు, అసలు వీళ్లకు ఇదంతా కూడా సహకరించిన మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరు, వీటిలన్నింటినీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక సాక్షి పత్రిక కనుక చూసినట్లయితే అటు రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా అటు ఇచ్చింది. ఇక ఇంటింటికి బీజేపీ అనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. 14 నుంచి ఓటర్ల ఇళ్ల వద్దకు పార్టీ ప్రచారం చేయబోతుంది. 18న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలాగా మొదటి విడత పూర్తి చేయాలనుకుంటుంది. ప్రతి కుటుంబాన్ని 3 సార్లు కలిసేలా ప్రణాళిక చేస్తున్నారు. అగ్రనేతల పర్యటన సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభ. అటు 50 సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తుంటే ఇక్కడ బీజేపీ కూడా అదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంది. ప్రతి ఇంటిని 3 సార్లు కలిసే రకంగా అటు నోటిఫికేషన్ విడుదలయ్యేలోపే మొదటి విడత ఒక్కసారి ప్రచారాన్ని పూర్తి చేయాలని భావిస్తుంది. అందుకు భారీ స్థాయిలో నేతలను రంగంలో దింపింది. ఇప్పటికే అటు ఏబీసీగా విభజించి ఆ విభజించిన వాటికి రకరకాల నేతలను, రకరకాల స్థాయి నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం అంతా కూడా జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ స్థానాల కన్నా మించి గెలవాలనే వ్యూహం అటు బీజేపీ అనుసరిస్తుంది. ఖచ్చితంగా సత్తా చాటాలని భావిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా 14 సీట్లలో గెలిపే లక్ష్యంగా అటు వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక V6 వెలుగు కనుక చూసినట్లయితే రేవంత్ గురి అంటూ ఇచ్చారు. 14 సీట్లపైన రేవంత్ గురి పెట్టారు. అటు మాస్టర్ ప్లాన్ వేశారు. హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్, ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహాలు, పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం, ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్లు అమలు చేయాలి, లోకల్ లీడర్లు క్యాడర్కు నేరుగా ఫోన్లు చేస్తున్నారు. సౌత్లో కాంగ్రెస్కు కీలకంగా తెలంగాణ అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు 14 సీట్లలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఆయన ఇప్పుడు కొత్త వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ముక్కోణపు పోటీ ఉండే చోట్ల ఈ రకమైన వ్యూహాన్ని అనుసరించాలి, లేకుంటే ముఖాముఖి బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి హోరాహోరీ పోరు ఉండే చోట్ల ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి, వీటిలన్నిటిపైన వ్యూహాలు రచిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 14 సీట్లను గెలిచేందుకు ఆయన గురిపెట్టారు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. అటు మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి అంటూ కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు అనే వార్తనిచ్చారు. ఇప్పటికే చూసాం మనం మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే కుంగిపోయిన పిల్లర్లు ఉన్నాయో అవి ఆ రోజు కుంగిపోయిన రోజు గత ప్రభుత్వ హయాంలో కేవలం 1.5 మేర కుంగినాయి. ఇప్పుడు మెల్లమెల్లగా అవి 5 అడుగులు 4.5 అడుగుల మేరకు లోపలికి కుంగిపోయాయి. కింద పియర్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. అవన్నీ కూడా సింక్ అయిపోతున్నాయి అనే వార్త ఆందోళన కలిగిస్తుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది అవి పనికి రాకుండా పోయింది అని. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాళేశ్వరం 1-2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు పనికి రాకుండా పోతుందా అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చూస్తే అప్పుడు ఆ గత ప్రభుత్వ హయాంలో మీకేం తెలుసు చెప్పినట్లుగా కట్టండి అంటూ కర్త కర్మ క్రియ అంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన మైండ్లోంచి పుట్టిన అద్భుతమైన డిజైన్ కాళేశ్వరం అంటూ చెప్తూ వచ్చారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తుతం కుంగిపోయింది. కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తీసుకువచ్చి ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారు. బ్యారేజీలను
విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు చేశారు. అటు సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఎంక్వైరీలో బయటపడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న నేతల నిర్వాకంతోనే వేల కోట్ల ప్రజాధనం నీళ్ల పాలైపోయింది. ఎందుకు కట్టిన శ్రమంతా వృధా అయిపోయింది. అటు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అటు ఇంజనీర్లు నిర్మాణ సంస్థలపైన ఒత్తిడి తీసుకొచ్చి యథేచ్ఛగా డిజైన్లు మార్పు చేసి కట్టడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందనే వార్తను ముఖ్యమైన వార్తగా వెలుగు పత్రిక ప్రచురించింది. ఇక దిశ విషయానికి వస్తే బీఆర్ఎస్ సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలు పెన్ డ్రైవ్ల ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం అంటూ వార్తనిచ్చింది. అటు ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఇప్పటికే దశాబ్దాల పాటు ఎంతో శ్రమ కోర్చి అటు అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేసి ఎక్స్ట్రీమిస్టులకు సంబంధించి నక్సలైట్లకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరించి ఆ హార్డ్ డిస్కుల్లో పెట్టారు. ఆ హార్డ్ డిస్కులన్నింటినీ కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. ఇంకా ట్యాపింగ్ ఎవరెవరి పైన చేశారు ఏంటి రకరకాల వ్యవహారాలన్నీ కూడా కొత్తగా తెర మీదకి వస్తున్నాయి. ట్యాపింగ్ ఆడియోలన్నీ బీఆర్ఎస్ సుప్రీంకు అందజేశారు. పెన్ డ్రైవ్ ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం అంటూ ఇచ్చారు. కీలకం కానున్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్. రాధాకిషన్ రావు ఇప్పటికే చెప్పారు తమకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఉన్నతాధికారులు ఆ పైన బీఆర్ఎస్ నేతలు ఆదేశాలు ఇచ్చినట్లుగా తాము చేశామంటూ చెప్పారు. ఆయన వెల్లడించే అంశాలపైన తీవ్ర ఉత్కంఠ. కస్టడీలో నిందితుల నుంచి పోలీసులకు కీలక సమాచారం. ట్యాపింగ్ లిస్టులో రేవంత్ రెడ్డి ఈటెల బండి సంజయ్ తదితరులు ఉన్నారు. ఆధారాల కోసం అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇచ్చారు. ఇప్పటికే అటు ఉన్న హార్డ్ డిస్కులన్నింటినీ కూడా ధ్వంసం చేసే ముందు అందులో ఉన్న సమాచారాన్ని అంతటినీ కూడా తన వ్యక్తిగత పెన్ డ్రైవ్లోకి వ్యక్తిగత హార్డ్ డిస్కుల్లోకి ప్రణీత్ రావు తీసుకున్నాడు. ఆ తర్వాతే హార్డ్ డిస్కులన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. ఇక ట్యాపింగ్ విషయాలను ఎప్పటికప్పుడు ఎదుటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన వెంటనే వాటినన్నింటినీ కూడా రికార్డ్ చేయడం, వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు రికార్డ్ చేసి వాటినన్నింటినీ పెన్ డ్రైవ్ల ద్వారా బీఆర్ఎస్ సుప్రీమోకు అందజేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా అటు బయట పెడుతున్నారు. త్వరలోనే ఈ రోజుతో రాధాకిషన్ రావు విచారణ ముగుస్తుంది. తిరిగి మరోసారి ఆయన కస్టడీకి తీసుకోవాలంటూ భావిస్తూ ఉన్నారు. ఇక నిన్న పొలిటికల్ పంచాంగ శ్రవణం గాంధీ భవన్లో పంచాంగ శ్రవణంలో అటు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీ ఆఫీసులు అన్నింటిలో కూడా ఉగాది పంచాంగ శ్రవణాలు జరిగాయి. అటు బీఆర్ఎస్ ఆఫీసులో పంచాంగ శ్రవణంలో బీఆర్ఎస్ పార్టీ బాగుంటుందంటూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన పంచాంగ శ్రవణంలో కాంగ్రెస్ పార్టీ బాగుంటుందంటూ చెప్పారు. బీజేపీ ఆఫీసులో జరిగిన దానిలో బీజేపీ అద్భుతంగా ఉండబోతుంది రాబోయే ఫ్యూచర్ అంటూ చెప్తూ వచ్చారు. ఇక రాసుల వారీగా పంచాంగకర్తలు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇక్కడ చూస్తే ఒక మీడియా అధినేతతో పాటు మంత్రులు మరణిస్తారు. పరశురాముళ్ళ రేవంత్ అంటూ చిలుకూరులో గాంధీభవన్లో చిలుకూరు శ్రీనివాసమూర్తి చేశారు. కేటీఆర్ నీ నోరు జాగ్రత్త లేకుంటే పొలిటికల్గా చిక్కులు సన్నిహితులతోనే దెబ్బ తగులుతుందంటూ తెలంగాణ భవన్లో ఆయన జోస్యం చెప్పారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందంటూ బీజేపీ స్టేట్ ఆఫీసులో కావూరి చెప్పారు. మొత్తం మీద రకరకాల పొలిటికల్ పంచాంగ శ్రవణాలు అయితే నిన్న జరిగాయనేది అనే వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. మొత్తం మీద అటు తెలంగాణలో కూడా ఎన్నికల వేడి మొదలు కాబోతుంది. వరుస సభలతో అటు రేవంత్ రెడ్డి 28 రోజుల పాటు 50 సభల్లో పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ తయారవుతుంది. ఇటు బీజేపీ కూడా అంతే స్థాయిలో నేతలను రంగంలో దించుతుంది. క్షేత్రస్థాయిలో ఒక్కొక్క ఓటర్ను 2-3 సార్లు కలిసేలా ప్రణాళికలు రచిస్తుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్.